హలో గైస్, వెల్కమ్ టు రియాన్ సూర్యాన్ ఛానల్. మేము భద్రాచలం ట్రిప్కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు రింగ్ రోడ్ మీద నుంచి విజయవాడ హైవేలో ఉన్నాం. హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేలో ఉన్న 7 రెస్టారెంట్కి వచ్చేసాం. సూర్యాపేట్ ఖమ్మం కొత్త హైవే నుంచి భద్రాచలం వెళ్ళాము. ఈ కొత్త హైవేని NH 365BB అంటారు. మీరు చూస్తున్న రోడ్ కొత్తగూడ నుంచి భద్రాచలం వెళ్ళే దారి. చాలా డేంజరస్ గా ఉంది, మొత్తం అడివే. మన ముందున్న ఆర్చ్ భద్రాచలం ఫస్ట్ ఎంట్రన్స్. ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ గోదావరి బ్రిడ్జ్. మీరు చూస్తున్నది భద్రాచలం మెయిన్ ఎంట్రన్స్. మీరు చూస్తున్న ఆలయం మన శ్రీరాముల వారి భద్రాచలం ఆలయం. హాయ్ గైస్, ఎర్లీ మార్నింగ్ అయింది. ఈరోజు మనం బోటకు పోతున్నాం. లెట్స్ గో గైస్. తెలంగాణ బార్డర్ నుంచి ఆంధ్ర బార్డర్కి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి పోచవరం బోటింగ్ పాయింట్ 70 కిలోమీటర్స్ ఉంది. మాకు 2 hours పట్టింది వెళ్ళడానికి. ఈ దారిలో నేచర్ చాలా అందంగా ఉంది, కానీ రోడ్స్ మాత్రం ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఎక్కువగా పొగాకు పంటలే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. రివర్ కనిపిస్తుంది చూడండి. బోటింగ్ పాయింట్ దగ్గరలో ఉన్నాము, కానీ వెళ్తున్న కొద్దీ చిన్న చిన్నగా అయిపోతుంది రోడ్. ఈ స్పాట్ చూసారా, చాలా బాగుంది. చూడండి ఒక 10 seconds. ఫైనల్లీ పోచవరం బోటింగ్ పాయింట్ కి అయితే చేరుకున్నాం. మన ముందున్నది పోచవరం బోటింగ్ పాయింట్. బోటింగ్ వాళ్ళే మనకి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. గైస్, ఇప్పుడు మనం పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము. ఈ బోట్స్ పాపికొండల దగ్గరికి తీసుకెళ్ళి.
ముందుగా పెద్దవారికి చిన్నవారికి సాల్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చిల్డ్రన్స్ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు మా శ్రీ సాయి బాలాజీ బోల్. డాన్స్ బాగా చేశారు కదా. గైస్, ఈ బోట్ ఇక్కడ నుంచి పేరంటాలపల్లికి తీసుకెళ్తుంది. అక్కడ శివుణ్ణి దర్శనం చేసుకొని పాపికొండలకి వెళ్దాం పదండి. బోట్ పేరంటాలపల్లి దగ్గర ఆగింది. అందరూ శివుడి దర్శనానికి బోట్ దిగుతున్నారు. పసుపు కుంకుమ కావాల్సిన వారు కొనుక్కుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు స్పెషాలిటీ ఏంటిదంటే అన్ని వేర్లు బయటనే ఉన్నాయి. ఇప్పుడు మనం శివుడి టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ గొడుగులాగా చిన్న చిన్న బొమ్మలు తయారు చేసింది ఆంటీ. ఇక్కడ అన్ని సోడాస్ అన్నీ ఉన్నాయి, షాప్స్ చిన్న చిన్నవి. ఇక్కడ చిప్స్ ప్యాకెట్స్, సోడాస్. మీరు చూస్తున్న టెంపుల్ పేరంటాలపల్లిలో ఉన్న శివుడి ఆలయం. శివుణ్ణి స్మరించుకుంటూ ఓం నమ శివాయ. శివుడి దర్శనం అయిపోయి వెళ్తుంటే మాకు కనిపించింది బొంగులో చికెన్. భద్రాచలంలో ఉన్న రాముడి దర్శనం అయిపోయిన వాళ్ళు బొంగులో చికెన్ తీసుకొని వెళ్ళారు. దర్శనం కాని వాళ్ళు తీసుకోలేరు, ఎందుకంటే మాంసం తిని దర్శనానికి వెళ్ళొద్దు కాబట్టి.
పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గరకు అయితే రిటర్న్ అయ్యాము పాపికొండల్ని చూసి. ఇక్కడ స్నాక్స్ అయితే పెట్టారు. స్నాక్స్ తినేసి ఇప్పుడు భద్రాచలంకి అయితే స్టార్ట్ అయ్యాం. జై శ్రీరామ్ దర్శనం మంచిగా అయ్యింది. నాకు సూర్యాజ్కి కావాల్సిన బొమ్మలు తీసేసుకున్నాం. మార్నింగ్ లేచి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Bye bye.